మీరు చేసేటువంటి నృత్యాన్ని ప్రేరని అని మీరు పెట్టేసుకున్నారు ఇంకా రాజ్ కుమార్ గారికి ఇంటి పేరు లేకుండా. ప్రధాని గారు అయిన మాటలకెళ్ళి రాజ్ కుమార్ అనే పేరు రావడం, అసలు ఆ వీడియో చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. पैरिनी राजकुमार के नाम से जानने लगे हैं। पैरिनी नाट्यम भगवान शिव को समर्पित एक नृत्य है। సో మీరు శివుని వేషం వేస్తూ ఉంటారు, అసలు సాక్షాత్తం శివుని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఫస్ట్ వేసిన డ్యాన్స్ ఏంటి, పాట ఏమైనా గుర్తుందా మీకు ఫోక్లో? ఫోక్లో రావే వయ్యారి రాసగుమ్మడి ఈ రాళ్ళుగా ఈ పిట్టల దొరని సరి జోడి. సో తరతరాలు ఉండిపోయేలాగా ఏదైనా గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఎలా అనుకుంటారు దాన్ని? మొన్న సీఎం గారు పిలిచినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పడం జరిగింది. అదొక్క పరిస్థితి అడగలేనని చెప్పేసి సూసైడ్ దాకా వెళ్ళారా? వాస్తవం. సో మీరు ఇంకొకటి ఏంటంటే మలేషియా నుండి వచ్చిన తర్వాత కూడా మీరు చాలా ప్లాన్స్ చేసుకున్నారు. ఓకే, ఒక కెరియర్ అనేది ముందుకెళ్ళాలని చెప్పేసి మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళడం జరిగింది. సో అయినా కూడా మీరు ఒక ప్లాన్ చేసుకున్నది ఆగిపోవడం జరిగింది, మీరు సూసైడ్ దాకా కూడా వెళ్ళారు. ఎందుకు అసలు అలా వెళ్ళడానికి రీజన్ ఏంటంటే మీకు అంత పెద్ద సమస్య ఏమొచ్చిందంటే ఎవరితో షేర్ చేసుకోలేదా? మీకు చాలామంది గురువులు ఉన్నారు, సో మీతో పాటు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, మీ బృందం కూడా ఉంటుంది. ఎందుకు అంత ప్రాబ్లం ఎందుకు వచ్చింది మీకు? అంటే ప్రతి మనిషికి మనకు డబ్బే చాలా ఇంపార్టెంట్. సో నేను వేరే దేశం వెళ్ళి పని చేశానంటే అక్కడ కూడా ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోవాలనే ఆలోచనతోటే, ఫ్యామిలీ కోసం అలా అని చెప్పేసి వెళ్ళాము. ఏమైతే పర్వాలేదు, నేను అంత పెద్ద గ్రిడీని అయితే కాదు, అంటే ఇంత సంపాదించాలి ఏదో అట్లాంటిది ఏం లేదండి. ఈ రోజుకి మా ఇంటికి తాళం ఉండదు, నమ్ముతారా? ఈ జనరేషన్లో అదేదో షిరిడీలో సింగపూర్లో ఉండదంటాం కానీ కాదు, బీరువాకు కూడా తాళం ఉండదు. ఏమైనా 10 రూపాయలు పెట్టినా అలానే ఉంటుంది, ఏం లేకున్నా అలానే ఉంటుంది. ఏ ఊరికి వెళ్ళినా జస్ట్ ఇలా బేడం పెట్టేసి వెళ్తాం. అంటే ఎందుకు అలా వేసుకోరు? అంటే వచ్చాము ఉట్టి చేతులతోటి, పోయేది కూడా ఉట్టి చేతులతోటే. ధర్మం ఒక్కటే, మనం మంచి చేస్తే మనకు మంచిగా జరుగుతుంది. తీసుకొని వెళ్ళేది ఉంది అనుకోండి ఎవరైనా వచ్చి, అది మనది కాదు అంతే. ఒకరోజు తీసుకెళ్తాడు, రెండో రోజు తీసుకెళ్తాడు, తనకే సిగ్గు అనిపిస్తుంది. అంటే నేనే ఎలా అంటే దేని మీద అతి ఆశ లేదు, దేని మీద కూడా అతి ఆశ లేదు. కానీ నా సంస్కృతి సాంప్రదాయాలు ఏమైతే ఉన్నాయో వాటిని కాపాడుతూ వెళ్ళాలి, ముందు భవిష్యత్తు తరాల వారికి అందించాలనే సంకల్పం నాలో ఉంది. కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో నేనేదైతే ఆర్థికంగా కొంచెం పర్వాలేదు అనుకొని నేను రిజైన్ చేసి వచ్చి ఈ ప్రాజెక్టులు చేశాను. ఈ ప్రాజెక్ట్కి దాదాపు 10.5 లక్షలండి. మీకు ఎలా వచ్చాయి ఆ డబ్బులైనా? ఫండ్స్ ఏమైనా ఇస్తూ ఉంటారా? ఫండ్స్ ఏం లేదండి. అంటే నేను అదే ఫారెన్లో చేశానని చెప్పాను కదా, అక్కడ జాబ్ చేశాను, రిజైన్ చేసి వచ్చినాను. నా పాకెట్ మనీగా నేను ఏమైతే ఇంటికి కొంచెం సర్దుబాటు చేసి నాకు సేఫ్గా ఉంచుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చాము, తర్వాత మనకి జాబులు లేవు, ఏం లేవు, మనం ఎలా నిలదొక్కుకోవాలి అని కొంతకాలం బతకడానికి కోసం దాచిపెట్టుకున్న డబ్బులు ఏం చేశానంటే ఈ విధంగా వాడాను. సరే, ఒక మంచి పని కోసం వాడుతున్నా, ఆ తర్వాత అంతా ఈశ్వరేచ్ఛ అని చెప్పేసి అనుకొని చేయడం జరిగింది. సో పెట్టిన 10.5 లక్షలు మళ్ళీ నాకు రిటర్న్ వస్తాయని చెప్పేసి నేనైతే అనుకోలేదండి. అంటే అసలు అలా అనుకొని పెట్టలేదు. కానీ యాదృచ్ఛికంగా ఏం జరిగిందంటే ఇక్కడ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గారు వారి సంస్థ నుంచి, అంటే గవర్నమెంట్ దాని నుంచి వారికి ఉన్న చెక్ పవర్ పరంగా ఎంతవరకు ఇవ్వాలో 2 లక్షల వరకు రూపాయలు ఇచ్చారు వారు. సో దాన్ని మళ్ళీ రొటేషన్ చేసుకుంటే ఏదో అలా స్టార్ట్ అయింది బండి. కానీ పాండమిక్ ఎప్పుడైతే ఏర్పడిందో, 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు అనుకుంటా మాకు ఏదైనా ప్రోగ్రామ్స్ వస్తే డబ్బులు వస్తాయి. రొటేషన్ చేసుకుంటూ లైఫ్ని ముందుకు తీసుకెళ్ళడమే. కానీ ఒకేసారి ఆగిపోయింది 1-2 సంవత్సరాలంటే మొత్తం తలకిందులు అయిపోవడం అనమాట. నేను ఏదైతే కొంచెం పర్వాలేదు అనుకున్నానో అది పడిపోయింది. నేను నలుగురికి సహాయం చేస్తూ వచ్చేవాడిని, నలుగురికి ఏదన్నా కావాలంటే ఇమీడియట్లీ అందించేవాడిని. ఇప్పుడు నేను ఎవరి దగ్గర అడగలేను, నేను పెట్టలేవను, నాకే చాలా ఇబ్బందిగా ఉంది. అదొక్క పరిస్థితి అడగలేనని చెప్పేసి సూసైడ్ దాకా వెళ్ళారా? వాస్తవం అండి. ఎందుకంటే ఏనాడు అడిగే అట్లా లేదు నాకు. అంటే కారం పొడి వేసుకొని తినే రోజులు చాలా ఉంటాయి నా లైఫ్లో, మా ఫ్యామిలీ మొత్తం. కానీ నీళ్ళతోటి ఉన్న అన్నాన్ని గంజో లేక నీళ్లు కలుపుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి.
సో అడగడం అలవాట్లేదు, అన్న ఏమైనా ఉంటే ఇవ్వండి లేదు, తెలియదు నాకు అది అలవాట్లేదు చిన్నప్పటి నుంచి. సో అప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే ఇక అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో అంటే అదేదో నాకొక్కడికే జరుగుతుందని ఫీల్ అయ్యాను బాగా. ఇంకా మనం బయటికి రాలేమా, ఇంకా కళాకారులు అంటే అదరదర అన్ని వ్యవస్థలన్నీ పర్వాలేదండి, కానీ కళా వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు చాలామంది గురయ్యారు ఎఫెక్ట్కి. నేనైతే సూసైడ్కి 2 times ట్రై చేశాను. లిటరల్లీ ఈ రోజు ఇలా ఉన్నారంటే మీ కాలికి కట్టినటువంటి గజ్జే కారణం అని చెప్పొచ్చా? 100% చెప్పొచ్చు. ఆ గజ్జె అంటే మనం అనగానే మనకు నటరాజస్వామి కదా, ఆ నటరాజస్వామి అంటే శివుడే కదా. చూడ ఎంత యాదృచ్ఛికంగా అంటే శివుడే మళ్ళా యోగా కూడా ఆయన, మెడిటేషన్కి కూడా ఆయనే గురువు. నన్ను ఎలా పలకరించాడు అంటే ఈ సూసైడ్ టైమింగ్లలో నేను ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ వచ్చింది, ఆనందో బ్రహ్మ అని, ఆన్లైన్లో ప్రోగ్రామ్ చేయండి సార్ అని చెప్పేసి ఒక 3,000 రూపాయలు ఇస్తారు అని చెప్పేసి అంటే ఇంతే అనుకున్నాను, ఈశ్వరేచ్ఛ మన కోసం వచ్చిందేమో అని చెప్పేసి ప్రోగ్రామ్ చేశాను. ప్రోగ్రామ్ చేయించిన వాళ్ళు స్పిరిచువల్ గురువు, అంటే మనకు ఇట్లా మెడిటేషన్ ద్వారా వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. దాంట్లో ఒక కార్యక్రమం ఇది. ఆ గురువు గారి అంటే నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ప్రోగ్రామ్ ఉంటుంది. నేను మాట్లాడిన విధానం కావచ్చు ప్రతిదీ వాళ్ళు నోట్ చేసుకొని ఒక వారం తర్వాత మీరు చాలా హై స్థాయిలో ఉండేవారు, బట్ మీరు ఎక్కడనో స్ట్రక్ అయిపోయి ఉన్నారు సార్, మెడిటేషన్ చేయండి, తప్పకుండా మీరు ఆ స్ట్రక్ అయిన దాంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ యథాతథంగా మీరు మంచి స్థాయిలోకి వచ్చేస్తారని చెప్పడం జరిగింది. ఇక్కడ మైలవరంలో ఉంటారండి విజయ రాజలక్ష్మి గారు అని చెప్పేసి. సో రాజలక్ష్మి ప్రసాద్ గారు, వారిద్దరూ శివుడు పార్వతిలాగా ఎప్పుడైనా నాకు ఇప్పటికీ కూడా గురువుగారు వచ్చేసి అక్కడ మెడిటేషన్ గురువుగారు రాజలక్ష్మి ప్రసాద్ గారు అని చెప్పేసి ఇద్దరు కూడా మంచిగా నన్ను ఎట్లా అంటే నా స్థాయి నాకు తెలుసు, అంటే నేను మంచి స్థాయికి వెళ్ళి మళ్ళీ మొత్తం పడిపోయాను, కానీ నా లోపట ఉన్న ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో దానికి వాళ్ళు వాల్యూ ఇస్తారండి చాలా గొప్పగా. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కడుపు నిండా మంచిగా భోజనం పెడతారు, మంచి రెస్పెక్ట్ ఇస్తారు, ఏమైనా ఉంటే పండగలు ఏమైనా వచ్చినాయంటే నాకు బట్టలు పెడతారు, నాకు చాలా మంచిగా ఎలా అంటే ఈ ఏదైతే సూసైడ్ అనే థాట్లో నుంచి చిన్నగా బయటికి లాగారనమాట. చెప్పడం జరిగింది మెడిటేషన్ మరి నాకు అలవాటు ఉందా అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది, కానీ అది మెడిటేషన్ అంటారు నాకు తెలియదు. దేవాలయాల్లో ఇట్లా శివుడి టెంపుల్లో అట్లా వెళ్ళేసి కూర్చొని హోమ్ అని చాంటింగ్ చేసేవాడిని తెలియకుండానే. ఓకే, అది ఒక చాంట్ అని చెప్పేసి నటరాజ రామకృష్ణ గారి దగ్గర ఉన్నప్పుడు కూడా అలానే చేసేవాడిని, కానీ ఇదంతా మెడిటేషన్, ఇది ఒక ధ్యానం అనే విషయం నాకు తెలియదు. సో ఈ గురుగారు ఏం చేశారంటే చాలా తెలివిగా నన్ను అర్థం చేసుకొని చిన్నగా కరెక్షన్ చేస్తూ నిజంగా ఈరోజు ఇలా నిలబడ్డాను బతికున్నాను అంటే వారే కారణం. సూపర్. సో ఫైనాన్షియల్ సోర్సెస్ని మళ్ళీ రీకాల్ చేసేసుకున్నాను, ఎక్కడైతే పోగొట్టుకున్నానో మళ్ళీ అక్కడి నుంచి చిన్నగా మెడిటేషన్ సపోర్ట్ తోటి ఈ నాట్యాన్ని నిలబెడుతూ నేను నిలబడుతూ ముందుకెళ్ళాను. సో మీరు ఢిల్లీకి కూడా వెళ్ళడం జరిగింది, గణతంత్ర దినోత్సవంలో మీకు అవార్డు రావడం జరిగింది. సో అది ఎలా ఫీల్ అయ్యారు? అది ఒక అద్భుతం అండి. ఒక దేశ ప్రధాని మనకు ఢిల్లీ అనగానే అంటే జనరల్గా 26 జనవరి పరేడ్స్ అవన్నీ మనకు ఆగస్టు 15th అవన్నీ జరుగుతుంటాయి కాబట్టి దానికి గెస్ట్గా పిలవడం అనేది అద్భుతం. ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఆయన అండ్ మన్ కీ బాత్లో మాట్లాడిన కొందరికి మాకు ఆహ్వానం వచ్చింది. సో అమ్మగారిని తీసుకొని వెళ్ళాను, మా అమ్మని, మా అన్నయ్యని కూడా తీసుకొని వెళ్ళాలి, బట్ వేరే చిన్న ఇష్యూస్ వల్ల ఆయన పాపం రాలేకపోయారు. మా అమ్మగారిని ఫస్ట్ టైం అంటే ఇలా వేరే ప్రదేశానికి తీసుకెళ్ళడం అనేది, ఆమె రావడం అనేది కూడా ఫస్ట్ టైం. పాపం నాతో ఉన్నంతసేపు ఆ 1 week మొత్తం షీ వాజ్ ఏదో నా కొడుకు ఉండడం నాకు ధైర్యం, హ్యాపీనెస్. ఫ్లైట్ నేను ఎక్కడమే మహా గొప్ప, ఫస్ట్ టైం నా ఫ్లైట్ ఎక్కే ఎక్స్పీరియన్స్ కూడా అసలు నేను ఫ్లైట్ ఎక్కడమైంది అనేది అనుకునేవాడిని. ఇక ఆ తర్వాత మన జర్నీ అలవాటు అయిపోయింది. ఓకే, మా అమ్మకి ట్రైన్ ఎక్కడం కూడా తెలియదు, అలాంటిది ఏకంగా ఫ్లైట్ ఎక్కుతున్నామంటే గాల్లో ఉంటాము ఎట్లా చాలా భయపడేది. సో ఐ వాజ్ లైక్ ఓకే ఎలా అని చెప్పేసి అనుకున్నా, అమ్మ నేను ఉన్నా కానీ అని చెప్పేసి అట్లా తీసుకెళ్ళి షీ వాజ్ వెరీ హ్యాపీ. లోపల భయం ఉండొచ్చు కానీ నేను ఉన్నానే ఒక ధైర్యం మాత్రం ఉందండి. ఆ వారం ఉన్నాము ఎగ్జాక్ట్లీగా అక్కడ
ఆ ప్రోగ్రాంలో ప్రధాని గారి ప్రోగ్రాంలో అటెండ్ అయ్యాము. వారితోటి మాకు డిన్నర్ ఉండే, అది షిఫ్టెడ్ టు లంచ్ చేశాము. చాలా గొప్పగా జరిగింది. ఇంటికి వచ్చాము అంటే ఎయిర్పోర్ట్ నుంచి అమ్మ కార్లో ఇంటికి పంపించాను. మరుక్షణం తను సిక్ అయింది, నెల రోజులు. అంటే నాకేమనిపించింది అంటే తల్లికి కొడుకుకి ఉండే బంధం ఇంత గొప్పగా ఉంటుందా? అంటే మనం ఎంత ఎనర్జీగా ఉంటే తల్లిని రక్షణగా ఉంచుతాము, తల్లి ఎనర్జీగా ఉంటే కొడుకుని రక్షణగా ఉంచుతుంది. అంటే మన సంస్కృతిలో కూడా ఎంత గొప్ప విషయం అంటే అది. నాకు అంటే నాతో పాటు ఇలా వచ్చిన వాళ్ళు అక్కడ కొంతమంది ఉన్నారు, చాలామంది సిక్ అయ్యారు. ఆమె ఎనర్జీని అంతా నాకు ఇచ్చింది. అక్కడ ఉన్నంతసేపు నేను ఇచ్చాను, అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఆమె నాకు ఇచ్చేసి తను సిక్ అయింది. నాకు చిన్న లైట్ బాడీ పెయిన్స్తో నేను రికవర్ అయ్యాను. కానీ అమ్మలాగే చాలామంది కూడా లేడీస్ కానీ జెంట్స్ కానీ చాలామంది సిక్ అయ్యారు. సో అక్కడ మీరు ప్రదర్శన చేశారా లేకపోతే గెస్ట్ మాత్రమే వెళ్ళారు? శక్తి నారి అని చెప్పేసి నాకు తెలిసి ఆ టైటిల్ తోటే మొత్తం స్త్రీలే ఆ ప్రొడ్యూస్ చేసింది. ఓన్లీ ఫ్రాన్స్కి సంబంధించిన మిలిటరీ మాత్రమే ఒక్క ఫస్ట్ బెటాలియన్ వాళ్ళ, అంటే ఫ్రాన్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ వచ్చారు కాబట్టి మర్యాద పూర్వకంగా ఒక మెయిల్ పరేడ్ ఒక్కటి చేశారు. మిగతా మొత్తం భారతదేశానికి సంబంధించిన స్త్రీలు గొప్ప గొప్ప శక్తివంతులుగా వారు ఎంత చాలా చాలా డిఫరెంట్గా చేశారండి. మొత్తం స్త్రీ నారి అంతే.